అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం కొడంగలూరు ప్రాంతంలో ఉన్నాం. మార్తోమా నగర్లో ఉన్నాం. అంటే ఏంటి అంటే తోమా గారు మొట్టమొదటిగా మన భారతదేశం భూమి మీద అడుగుపెట్టిన ప్రాంతం ఇదే. ఇట్లానే పడవేసుకుని వచ్చాడు, ఇక్కడ దిగాడు. అది ఉన్నాడు చూడండి. అక్కడ కొంతమందికి సువార్తను ప్రకటించాడు. అక్కడ ఒక సంఘం కట్టబడింది. సంఘం అంటే అప్పట్లో సిమెంట్తో కట్టకపోవచ్చు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆయన సువార్త చెప్పి స్వయంగా. ఆయన అసలు ఎందుకు వచ్చాడు ఈ భారతదేశానికి? ఈ పరిసర ప్రాంతంలో ఉండే ఒక రాజుగారు, మహారాజు గారు, అప్పట్లో కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆయన ఒక రాజమందిరం కట్టాలి అని అనుకున్నాడు. ఎవరు మంచి పనులు ఉంటారు? ఈ మలబార్ తీరంలో ఎవరంత ప్రావీణులు లేరు అప్పట్లో. కాబట్టి ఎవరో చెప్పారు. అంటే అంతకుముందే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది యూదులు ఉన్నారు. వాళ్ళంతా ఏం చేస్తుంటారు? యాలకులు, మసాలా దినుసులు అవి ఇవి అమ్ముకుంటా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఏది అప్పట్లో అక్కడ గొడవ అందరూ అనేక మంది పారిపోయి వచ్చారు భారతదేశానికి అప్పట్లో పడవలు వేసుకొని. అయితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని రాజుగారు, పలానా తోమా గారు ఉంటారు, మీకు మంచి కార్పెంటరు, ఆయన మంచి బిల్డరు, ఆయన తీసుకొచ్చుకుంటే మీకు మంచి పని చేస్తారని వేరే వాళ్ళు సలహా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇదంతా దేవుని ప్రణాళిక. యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఈ శిష్యులంతా చీట్లు వేసుకున్నారు. నువ్వే దేశానికి వెళ్ళాలి అని వేసుకుంటే చీట్లు అంట తోమా గారికి భారతదేశం వెళ్ళమని వచ్చింది. తోమా గారంట, అయ్యా నేను వెళ్ళను, నన్ను క్షమించి ప్రభా, ఇంకో దేశానికి వెళ్తాను, కానీ భారతదేశంలో వాళ్ళంతా మూర్ఖులు, నేను వెళ్ళనని ఆయన మొండికేశాడంట. అయినా కూడా దర్శనంలో కనపడి తోమా నువ్వు ఖచ్చితంగా భారతదేశానికి వెళ్ళాలని చెప్పాడంట. సరే వెళ్తానని సిద్ధపడగలిగి ఉన్నాడు, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకని రాజుగారి దగ్గర నుంచే పిలుపు వచ్చే అంతసేపు వెయిట్ చేశాడు. ఏది? సువార్త నిమిత్తం కాదు, రాజుగారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, ఓన్లీ దీని గురించి. ఆ సమయంలో రాజుగారు మంత్రి గారిని ఇచ్చి పడవ ఇచ్చి పంపిస్తే అప్పట్లో మోటారు, డీజిల్, పెట్రోల్ ఏం లేదు, అంతా తెడ్డేసుకొని వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఇక్కడ నుంచి పడవేసుకొని ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ యూదుల్లో ఎంక్వైరీ చేసి తోమా అంటే ఎవరు ఏంటి అని అప్పుడు ఆయన పట్టుకొని ఇట్లా మాకు పని చేయాలి రమ్మని చెప్తే అప్పుడు ఆయన హ్యాపీగా వచ్చాడు. పాపం ఎన్ని నెలలు వచ్చాడో, ఎన్ని నెలలు పట్టిందో, తినటానికి ఏముందో, వర్షానికి ఎలా తడిచిపోయాడో, మొత్తానికైతే వచ్చి ఇక్కడ మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రాంతం.